హలో గైస్. సో ఈ వీడియోలో మనం సెకండ్ మెథడ్ డిస్కస్ చేద్దాం. సో సెకండ్ మెథడ్లో వచ్చేసరికి మనకి క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్. సో ఈ ఫామ్లో కనుక ఉంటే ఎలా సాల్వ్ చేయాలని చూసాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఈ పవర్ ఎక్స్ అలాగా కనుక ఉంటే ఎలా సాల్వ్ చేయాలనేది చూసాము. సో ఈ వీడియోలో సైన్ ఏఎక్స్ కాస్ ఏఎక్స్ కనుక ఉంటే ఎలా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ ఈ సాల్వేషన్ మెథడ్ కూడా దానికి డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి అక్కడ అంటే నేను కంపేర్ చేస్తూ చెప్తాను అనమాట, క్లియర్గా చూడండి. సో రాసుకుందాం, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ సేమ్ మెథడ్ కనుక్కోవడం, నేను పర్టికులర్ ఇంటిగ్రల్ చూస్తున్నాను. పర్టికులర్ ఇంటిగ్రల్ ఏంటి, వైపీ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. అప్పుడు 1 బై సమ్ ఎఫ్ ఆఫ్ డి, క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి సపోజ్ సైన్ ఏఎక్స్ తీసుకుందాం. సో మనం ప్రీవియస్ దాంట్లో ఏం చేసామంటే 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఈ పవర్, అంటే చూపిస్తాను క్లియర్గా. ఈ పవర్ ఏఎక్స్ చేసాము. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ వాల్యూని, అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అంటే ఏ అనేది సబ్స్టిట్యూట్ చేసాం ఫంక్షన్లో, నథింగ్ బట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ డి వాల్యూ ఏ వాల్యూ వచ్చేసరికి సబ్స్టిట్యూట్ చేసాం. సేమ్ అలానే ఇక్కడ వచ్చేసరికి ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే డి స్క్వేర్ వాల్యూ, అంటే డి స్క్వేర్ ప్లేస్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. డి స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి ఏంటి అది అంటే మైనస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇచ్చిన వాల్యూ యొక్క స్క్వేర్ చేసిన తర్వాత దానికి మైనస్ యాడ్ చేసి సబ్స్టిట్యూట్ చేయాలి. అంతేగా, అంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ సైన్ 3x ఇచ్చాడు అనుకోండి, సైన్ 3x కనుక ఇస్తే అప్పుడు 3ని స్క్వేర్ చేస్తే ఎంత 9, సో మైనస్ 9 స్క్వేర్ చేసిన తర్వాత మైనస్ యాడ్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఫంక్షన్లో. సో సబ్స్టిట్యూట్ చేస్తాము. సో డి స్క్వేర్ ప్లేస్లోనే సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో డి స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సపోజ్ ఒక ఈక్వేషన్ కనుక ఇలా ఉందనుకోండి, డి స్క్వేర్ ప్లస్ 3d కనుక ఉండి సైన్ సపోజ్ 2x కనుక ఉంటే అప్పుడు డి స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డి వాల్యూ మిగులుతుంది. సో ఈ డి వాల్యూ కూడా మిగిలితే అప్పుడు ఏం చేయాలంటే మనం సపోజ్ న్యూమరేటర్లో డి వాల్యూ మిగిలితే పైన ఒకటి కింద ఒకటి మల్టిప్లై చేస్తాం, అప్పుడు ఏమవుద్ది డి బై కింద డి స్క్వేర్ అవుద్ది. సో డి స్క్వేర్ అంటే వాల్యూ అంటే డైరెక్ట్గా మళ్ళీ వచ్చేసరికి మైనస్ ఏ స్క్వేర్, డి బై మైనస్ ఏ స్క్వేర్. అంటే డినామినేటర్లో డి స్క్వేర్ వాల్యూని మనం రిమూవ్ చేసేలాగా చేయాలి. న్యూమరేటర్లో వచ్చినా పర్వాలేదు, న్యూమరేటర్లో వస్తే దాన్ని న్యూమరేటర్లో వచ్చిందనుకో దాన్ని డి అంటే ఏంటి డిఫరెన్షియేషన్ కదా, న్యూమరేటర్లో డిఫరెన్షియేషన్ చేసేయచ్చు. సో అది. సో దీంట్లో కూడా 2 కండిషన్స్ ఉంటాయి దానిలాగా. ఫస్ట్ కేసు వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ డి అంటే నథింగ్ బట్ మైనస్ ఏ స్క్వేర్ కదా. సో కనుక జీరో కాకపోయినట్లయితే సో అదే సొల్యూషన్, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఈ సైన్ ఏఎక్స్. సో అదే సొల్యూషన్ అయింది. ఒకవేళ జీరో కనుక అయిందనుకోండి, సో జీరో కనుక అయితే మనకి డైరెక్ట్గా 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటంటే 1 బై డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్ వచ్చేసరికి మైనస్ ఎక్స్ బై 2a ఇంటూ కాస్ ఏఎక్స్. ఇంకోటి వచ్చేసరికి 1 బై డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ ఏఎక్స్ వచ్చేసరికి ఎక్స్ బై 2a ఇంటూ సైన్ ఏఎక్స్. జీరో వస్తే డైరెక్ట్గా మనకి సైన్ ఏఎక్స్ ఉందనుకోండి ఈ ఫార్ములా వేస్తాం. కాస్ ఏఎక్స్ కనుక అంటే మనకి ఇచ్చిన దాంట్లో కాస్ ఏఎక్స్ కనుక ఉందనుకోండి ఈ ఫార్ములా వేస్తాం సింపుల్గా. సో ఇందాక దానిలాగా జీరో వస్తే బయట రాసుకొని లోపల మల్టిప్లై చేసి ప్రాసెస్ అనేది చేయము. ఇక్కడ సింపుల్గా జీరో వస్తే అంటే జీరో వచ్చిందంటే నథింగ్ బట్ ఈ ఫార్మాట్లో ఉంది, ఈ ఫార్మాట్లో ఉంటే సింపుల్గా మనం ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం, మైనస్ ఎక్స్ బై 2a ఇంటూ కాస్ ఏఎక్స్. అదే దీంట్లో 1 బై డి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ కాస్ ఏఎక్స్ కనుక ఉంటే ప్రాబ్లంలో అప్పుడు ఎక్స్ బై 2a అని రాస్తాం. సో ఎక్స్ బై 2a కామన్, సైన్ ఏఎక్స్ ఇచ్చినప్పుడు మైనస్ కాస్ ఏఎక్స్ రాస్తాం, కాస్ ఏఎక్స్ ఇచ్చినప్పుడు ఉట్టి సైన్ ఏఎక్స్ రాస్తాం. సో మీకు ప్రాబ్లమ్స్ చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. సో ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి సాల్వ్ డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x. సో నేను సింపుల్గా డైరెక్ట్గా చేసేసాను అనమాట, ఇచ్చిన ఈక్వేషన్ తీసుకొని. సో ఆక్సిలరీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే మెథడ్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కున్నాం. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా చేయాలో చూద్దాం. సో పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి సింపుల్గా ఎఫ్ ఆఫ్ డి ఇంటూ
వైపీ వచ్చేసరికి క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ తీసుకొని దీంట్లో పర్టికులర్ ఇంటిగ్రల్ వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. సో వైపీ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ డి అంటే ఇది డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి కాస్ 3x. సో కాసులు కానీ సైన్లు కానీ ఉంటే ఏం చేయాలి, మనం టీ స్క్వేర్ వాల్యూ వచ్చేసరికి మైనస్ ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఎంత, ఇది 3 కదా, 3 స్క్వేర్ అంటే 9, అప్పుడు 9 దానికి ముందు మైనస్ పెట్టాలి అంటే -9. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1/d స్క్వేర్ అంటే -9 మైనస్ 3d ప్లస్ 2 కాస్ 3x చేస్తే అప్పుడు ఏమవుద్ది -3d మైనస్ 7 ఇంటూ కాస్ 3x. సో డినామినేటర్లో డీని ఎలిమినేట్ చేయాలి. డీని కనుక ఎలిమినేట్ చేయాలంటే ఇందాక చెప్పాను సింగిల్ డీ కనుక ఉంటే న్యూమినేటర్లో డినామినేటర్లో మల్టిప్లై చేయాలి. బట్ ఇక్కడ ఏంటి -3d ప్లస్ 7 అనేది ఉంది. సో మనం అంటే ఏది మల్టిప్లై చేస్తే మనకి కింద d స్క్వేర్ వస్తుంది అంటే -3d మైనస్ 7 నేనేం చేస్తానంటే -3d ప్లస్ 7 బై -3d ప్లస్ 7 బట్టి మల్టిప్లై చేస్తున్నాను ఇంటూ కాస్ 3x. అప్పుడు చేస్తే a మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కదా, అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో పెద్ద ఎఫెక్టే ఉండదు, అంతే. చేయాల్సింది ఏంటంటే సింపుల్, ఒకవేళ 1/d మైనస్ 4 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం d+4/d+4 పెట్టి మల్టిప్లై చేస్తాం, అంతే. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాకి వస్తుంది కాబట్టి. సో అప్పుడు చేస్తే -3d ప్లస్ 7 ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 3d. సో ఏ స్క్వేర్ అంటే 9t స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 49 ఇంటూ కాస్ 3x. అప్పుడు -3d ప్లస్ 7 బై 9 ఇంటూ డి స్క్వేర్ వాల్యూ ఎంత, డి స్క్వేర్ వాల్యూ -9. సో -9 మైనస్ 49 ఇంటూ కాస్ 3x. సో అప్పుడు చేస్తే ఏమవుద్ది, సో ఇది మొత్తం కాన్స్టెంట్లోకి రాస్తున్నా అంటే -81. సో -81 మైనస్ 49 అప్పుడు ఎంత అవుద్ది -130 -1/130 రాస్తున్నాను. ఇప్పుడు -3d ప్లస్ 7 ఇంటూ కాస్ 3x. ఇది కాన్స్టెంట్ బయట రాశాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాస్ 3xని లోపల మల్టిప్లై చేస్తాం. -1/130 ఇంటూ -3d కాస్ 3x ప్లస్ 7 కాస్ 3x -1/130 ఇంటూ 7 cos 3x అంటే డైరెక్ట్ వచ్చేసింది అనమాట. బట్ మనం డీని ఎలిమినేట్ చేయాలి. డి అంటే నథింగ్ బట్ డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ 3x ఏమవుద్ది, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఏమవుద్ది, మైనస్ సైన్ కదా. సో అప్పుడు -3 ఇంటూ మైనస్ సైన్ అంటే -sin 3x మళ్ళీ ఈ 3x చేస్తే 3 ప్లస్ 7 cos 3x అప్పుడు -1/130. ఇది వచ్చేసరికి 3 ఇంటూ 3 9 అంటే ప్లస్ 9 sin 3x ప్లస్ 7 cos 3x. సో ఇది పర్టికులర్ ఇంటిగ్రల్ అనమాట. సో నెక్స్ట్ నేను ఇక్కడ రాస్తున్నాను జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. yc తెలుసు, yp తెలుసు, రెండింటిని యాడ్ చేస్తే జనరల్ సొల్యూషన్ అది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో ఈ ప్రాబ్లం చూస్తే సాల్వ్ d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ 2 cos స్క్వేర్ x అన్నాడు. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ఏంటి మనకి ఉంటే మెథడ్ వచ్చేసరికి కాస్ ఏఎక్స్ అన్నా ఉండాలి లేదా సైన్ ఏఎక్స్ అన్నా ఉండాలి, ఇలా ఉండాలి. స్క్వేర్లు అయితే మనం డిస్కస్ చేసుకోలేదు. సో అంటే స్క్వేర్లు అయితే మెథడ్ లేదు. బట్ ఏం చేయాలి, స్క్వేర్లో ఉన్నదాన్ని ఇలా మార్చాలి. సో మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటది, కాస్ 2x వచ్చేసరికి 2 cos స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. సో 2 cos స్క్వేర్ ఎక్స్ ఏమవుతుంది, అప్పుడు ఈ 1 ఇటు వస్తే cos 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ ఎక్స్. సో 2 cos స్క్వేర్ ఎక్స్ ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయొద్దు. అప్పుడు ఏమవుద్ది, d స్క్వేర్ మైనస్ 4 ఇంటూ వై వచ్చేసరికి cos 2x ప్లస్ 1. ఓకే, సో రాస్తే f ఆఫ్ d ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్. సో మనకి ఇక్కడ 1 ఉన్నా పర్లేదు, ఏం కాదు, మనకి ఉండాల్సిన ఫామ్లో ఉందా లేదా అంటే cos 2xలో ఉందా లేదా. ఇక్కడ cos సమ్ ఆఫ్ 0x అని రాసుకున్నాం, లేదా sin 0x అని ఎలా అయినా రాసుకోవచ్చు. సో 1ని అంతే ఉంచేద్దాం, మనకి పెద్ద డిస్టర్బెన్స్ ఏం లేదు. సో ఫస్ట్ కనుక్కోవాల్సింది కాంప్లిమెంటరీ ఫంక్షన్.
సింపుల్గానే ఉంది కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుద్ది అంటే d² - 4 కదా ఎఫ్ ఆఫ్ డి వచ్చేసరికి. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎమ్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఇస్ 0. దట్ ఇంప్లైస్ m² - 4 = 0. m² = 4, m is equal to +or -2. Therefore complementary function c1 × e⁻ -2x plus c2 × e⁻2x. అది కాంప్లిమెంటరీ ఫంక్షన్. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి పర్టికులర్ ఇంటిగ్రల్ yp is equal to 1/f of d into q of x. అప్పుడు 1/f of d ఎంత d² - 4 q of x వచ్చేసరికి ఇది cos 2x + 1. సో ఇప్పుడు దీన్ని కొంచెం విడదీసేద్దాం. అంటే 1/d² - 4 into cos 2x ప్లస్ 1/d² - 4. నెక్స్ట్ cos 2x ఉంది కదా, అంటే నథింగ్ బట్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ అంటే d² = -a². అంటే -a అంటే 2, 4 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 1/d² అంటే -4 -4 into cos 2x. అప్పుడు 1/-8 into cos 2x చేస్తాం ప్లస్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇంటూ 1. ఇప్పుడు ఈ 1ని మనం అంటే e⁻0x రాయొచ్చు. మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చూస్తే 1 ప్లేస్లో e⁻0x అంటే d² - 4 into e⁻0x. e⁻0x అంటే d వాల్యూ ఏ వాల్యూ వచ్చేసరికి సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే అప్పుడు 1/0 - 4 into e⁻0x. అప్పుడు -1/8 into cos 2x ప్లస్ 1/-4. e⁻0x అంటే నథింగ్ బట్ 1 కదా. అది yp వచ్చేసరికి -1/8 into cos 2x -1/4. ఇది yp వచ్చేసరికి. జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి yc ప్లస్ yp రెండింటిని యాడ్ చేసి రాస్తే సరిపోయింది. లేదు ఇంకొక టైప్ ఆఫ్ మోడల్ ఎలా అడిగే అవకాశం ఉందో చూద్దాం. సాల్వ్ d² + 5d - 6 into y = sin 4x into sin x అన్నాడు. సో మనకి అంటే సింగిల్ టర్మ్సే మనం నేర్చుకున్నాం. అంటే sin ax లేదా cos ax. ఒకవేళ cos² x ఉంటే దాన్ని కన్వర్ట్ చేయడం. సో ఇది కూడా ఒక ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములాలు ఉంటే ఎలా కన్వర్ట్ చేయాలనేది, సో దీనికి 4 ఫార్ములాస్ ఉంటాయి. అంటే 4 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ మనం చిన్నప్పుడు ఉన్నాయి. అదే sin a + b + sin a - b ఏమవుద్ది 2 sin a cos b అవుద్ది. సో ఆ 4 ఫార్ములాస్ నేను రాస్తాను, ఒకసారి చూడండి. సో ఇవి 4 ఫార్ములాస్ అనమాట. sin a + b + sin a - b వచ్చేసరికి 2 sin a cos b. సో ఇలా కనుక ఇస్తే ఈ 2ని ఇటు పంపిస్తే 1/2 అవుద్ది. ఇట్లా సింపుల్గా ఎడిషన్ సబ్ట్రాక్షన్ టర్మ్లో రాసుకున్నాం. సో ఈ 4 ఫార్ములాస్ ఇంపార్టెంట్. వాడు ప్రాబ్లం నేను ఇక్కడ 2 సైన్లోనే ఇచ్చాను. వాడు ఒక కాసు ఒక సైన్ లేదా 2 కాసులు అట్లా అయినా ఇవ్వచ్చు అనమాట. సో ఎట్లా ఇచ్చినా సరే ఈ ఫార్ములా కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేసేయడమే. సో దీనికి సొల్యూషన్ ప్రొవైడ్ చేసిన లింక్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ ఇంకొక మోడల్ వచ్చేసరికి సాల్వ్ y" + 4y' into 20y = 23 sin t - 15 cos t అన్నాడు. కండిషన్స్ ఇచ్చాడు. సో ఇలా ఉంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇలా ఉంటే కన్వర్ట్ చేయడం కదా. y" అంటే d² ప్లస్ 4y' అంటే dy ప్లస్ 20y = 23 sin t - 15 cos t. అప్పుడు దీంట్లో d² ప్లస్ 4d ప్లస్ 20 కామన్ తీసేసి y కామన్ తీసేస్తే అప్పుడు 23 sin t - 15 cos t. సో ఎఫ్ ఆఫ్ డి ఉంది, చేస్తాము. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాము. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కుంటాము. సో ఇది అప్పుడు మనకి మామూలుగా అయితే sin x అంటే sin ax లాగా ఉండాలి. బట్ ఇక్కడ sin t ఉంది, అంటే ఏ వాల్యూ అంతా 1, టీకి కోఎఫిషియంట్ 1. సో మొత్తం యాజ్ ఇట్ ఈస్గా కనుక్కుంటాం అనమాట. సో టోటల్గా మనకి y ఆఫ్ t వస్తుంది, y ఆఫ్ t ఈక్వేషన్ వస్తుంది. సో y ఆఫ్ t ఈక్వేషన్ వచ్చినప్పుడు ఆ t ప్లేస్లో 0 కనుక, అంటే ఆ t ప్లేస్లో 0 పెట్టేసి ఆ ఈక్వేషన్ మొత్తాన్ని 0కి ఈక్వల్ చేయాలి. 0కి ఈక్వల్ చేసినప్పుడు మన కాన్స్టెంట్ వాడతాం కదా. అంటే ఇది సెకండ్ ఆర్డర్ కాబట్టి మనకి 2 కాన్స్టెంట్స్ వస్తాయి, C1 C2 అనేది. ఎప్పుడు వస్తాయి, కాంప్లిమెంటరీ ఫంక్షన్లో. మనం ఈ ప్రాబ్లం కనుక చూసుకుంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్లో C1 అంటే C2 వచ్చాయి కదా.
సో ఈ C1 C2 వాల్యూస్ కూడా కనుక్కోండి అని చెప్పడానికి వాడు ఏంటంటే కండిషన్స్ ఇస్తాడు ఇండైరెక్ట్గా. ఫస్ట్ కండిషన్ y ఆఫ్ 0 = 0 అంటే t ప్లేస్లో 0 పెట్టి ఆ ఈక్వేషన్ మొత్తాన్ని 0కి ఈక్వల్ చేయండి ఒకటి. నెక్స్ట్ కండిషన్ y డాష్ ఆఫ్ 0 అంటే మనకి ఏదైతే ఫంక్షన్ అంటే లాస్ట్లో వస్తుందో జనరల్ సొల్యూషన్ y = yc ప్లస్ yp కదా. సో జనరల్ సొల్యూషన్ ఏదైతే వస్తుందో దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి, అప్పుడు y డాష్ వస్తుంది yc డాష్. సో డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత అప్లై చేయాల్సింది ఏంటి, t ప్లేస్లో 0 అప్లై చేసి ఆ వచ్చిన ఈక్వేషన్ -1కి ఈక్వల్ చేయడం. అప్పుడు మనకి C1, C2 వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ ఈక్వేషన్ y = అని చెప్పేసి రాయాలి. సో అది అట్లా అడుగుతాడు అనమాట. సో దీని సొల్యూషన్ కూడా నోట్స్లో ఉండిద్ది చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు మెథడ్ 1 ప్లస్ మెథడ్ 2 రెండు కలిపి ఉంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి. సో వచ్చేసరికి d² + 4 × y = e⁴ + sin 2x + cos 2x ఇచ్చాడు. సో sin 2x cos 2x అనేది మన సెకండ్ మెథడ్, సంథింగ్ ఉంటే అది ఫస్ట్ మెథడ్. సో రెండు కలిపి ఇచ్చాడు అనమాట. సో e⁴ ఇలా ఉంటే ఎలా సాల్వ్ చేస్తాం, సేమ్ అలానే విడిగా ఉంది కాబట్టి అలానే sin x కూడా అలానే సాల్వ్ చేస్తాం. సో చూద్దాం. ఫస్ట్ ఆక్సిలరీ ఈక్వేషన్ కనుక్కొని రూట్స్ కనుక్కున్నాను. రూట్స్ వచ్చేసరికి ఇక్కడ m² = +4 అడిపోతే -4 కాబట్టి రూట్లో మైనస్ వస్తుంది కాబట్టి i వస్తుంది. సో ఆల్ఫా ± i బీటా ఫామ్లో ఉంది కాబట్టి ఇక్కడ i2 తీసుకుంటాం. ఆల్ఫా వాల్యూ 0, బీటా వచ్చేసరికి 2, రూట్స్ వచ్చేసరికి కాంజుగేట్ కాంప్లెక్స్ కదా. కాంజుగేట్ కాంప్లెక్స్ అయితే e⁴x × c1 cos βx + c2 sin βx తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కునేటప్పుడు yp = 1/f(d) × q(x). f(d) వచ్చేసరికి d² + 4 × q(x) వచ్చేసరికి సో ఇచ్చిన q(x) సబ్స్టిట్యూట్ చేసి నేను విడివిడిగా రాసాను అనమాట టర్మ్స్. ఇప్పుడు సో సంథింగ్ ఉంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెథడ్లో చెప్పినప్పుడు ఏంటి, సంథింగ్ ఉంటే d వాల్యూ వచ్చేసరికి a వాల్యూ వచ్చేసరికి అది 2. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 1/d ప్లేస్లో x యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి, అంటే 2² + 4 × e⁴ అప్పుడు 1/4 + 4 అంటే 1/8 × e⁴x. ఓకే, ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ ఇదేంటి sin ax టర్మ్. sin ax కనుక ఉంటే అప్పుడు ఏం చేయాలి మనం, d² ప్లేస్లో -a² అంటే -a అంటే ఇక్కడ 2 అంటే -4 సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే 1/d² ప్లేస్లో -4 + 4 × sin 2x అప్పుడు 1/0 × sin 2x ప్లస్ సో ఇది యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం 1/8 × e⁴x ప్లస్ ఇది అయిపోయింది. 1/0 వచ్చింది. 1/0 కనుక వస్తే డైరెక్ట్గా సింపుల్గా చెప్పిన 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటవి, కళ్ళు మూసుకొని ఆ ఫార్ములాస్ రాసేయడమే. సో 0 వస్తే ఎప్పుడు వచ్చింది మనకి sin ax కదా, తీసుకుంటే sin ax తీసుకున్నప్పుడు -x/2a × cos ax రాయడమే. -x/2a, a అంటే 2 × cos ax అంటే 2x అంతే. 0 sin axగా ఇప్పుడు తీసుకున్నప్పుడు 0 వస్తే ఇది అప్లై చేస్తాం ఫార్ములా. ఈ cos ax తీసుకున్నప్పుడు 0 వస్తే ఇది అప్లై చేస్తాం. అప్పుడు 1/8 e⁴x -x/4 cos 2x ప్లస్ నెక్స్ట్ దీనికి వస్తే ఇది కూడా కాస్ టర్మే కదా, అంటే కాస్ అప్పుడు ఏం చేయాలి, d² ప్లేస్లో -a² అంటే -a² అంటే 2² అంటే 4 -4 సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే 1/-4 + 4 × cos 2x అప్పుడు 1/0 × cos 2x. సో 1/0 వచ్చింది కదా, అంటే cos 2x తీసుకున్నప్పుడు 1/0 వస్తే అప్పుడు సబ్స్టిట్యూట్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, x/2a × sin ax అప్పుడు x/2a, a అంటే 2a × sin ax అంటే 2x అప్పుడు x/4 sin 2x. సో ఇది yp. సో జనరల్ సొల్యూషన్ వచ్చేసరికి y = yc + yp. సో ycది ప్లస్ ypని రెండు కలిపి రాస్తే అది జనరల్ సొల్యూషన్. సో అది రెండు కలిపిస్తే ఎలా సాల్వ్ చేయాలి, e⁴x × sin 2x చేసే విధానం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మెథడ్ చూద్దాం, మెథడ్ 3.